సినిమాలో అవకాశాలు ఇచ్చి కోరుకుంటారు. చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన చిన్మయ్ చూసిరు కదా. ఇండస్ట్రీ అనగానే చాలా వరకు అప్పట్లో ఉన్న మర్యాదలు వేరు, ఇప్పట్లో ఉన్న మర్యాదలు వేరు. ఎంత చెండలంగా ఉంది చూడండి. హెడ్డింగ్ లోనే కనిపిస్తుంది. సినిమాలో అవకాశాలు ఇవ్వాలంటే సెక్స్ కోరుకుంటారంట. చూడండి మరి ఆ సెక్స్ ఎందుకు కోరుకుంటారో కూడా చూద్దాం ఏ విధంగానో. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది సింగర్ చిన్మయ్. మొన్నటికి మొన్న చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె చాయిస్ వదిలేసుకుంది కాబట్టి మళ్ళీ కావాలని తనంతలో తను వెళ్ళింది కాబట్టి చాయిస్ లేదు ఇంకా అని చెప్పేసి తనకు చెప్పేసిండు చిరంజీవి. ఈ వాక్యాలకు కౌంటర్ గా ఇప్పుడు సింగర్ చిన్మయ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇంకా ఇన్ని రోజులు పడ్డ బాధంతా తనేం చేసింది, ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇస్తే తనలో ఉన్న ఆవేశం అనేది బయట పెట్టకపోయేది. కానీ ఇక్కడ ముఖం మీద చెప్పేసేసరికి తనలో ఉన్న బాధంతా అసలు నిజాలు ఇప్పుడు బయటకు వచ్చేసినాయి. ఈ వాక్యాలకు కౌంటర్ గా ఇప్పుడు సింగర్ చిన్మయ్ ఎక్స్ వేదిక అని చెప్పేసింది కదా, తన అభిప్రాయం స్పష్టం చేసేసింది. చిరంజీవి మాటలను తప్పుబట్టారు. చిరంజీవి అబద్ధం చెప్తున్నట్లు ఆమె తన రాతలతో స్పష్టం చేస్తున్నారు చిన్మయ్. మాటలతోనే కాకుండా రాతలతో విధంగా రాసి చూపించింది. అంటే నోరుతో చెప్పలేని మాటలు అవి అంత ఘోరంగా ఉంటాయి ఆ ఇండస్ట్రీలో. కాబట్టి సినీ ఇండస్ట్రీ అంటే సో తను నోరుతో చెప్పలేదు కాబట్టి మాటలతోనే చెప్పేసింది. ఇంకా ఆయన అప్పుడున్న చిరంజీవి కాదు, ఇప్పుడున్న చిరంజీవి వేరు అని చెప్పేసి స్పష్టం చేసింది. ఇంతకు అసలు చిరంజీవికి ఆ ఒక యాక్టర్ గా యాక్టింగ్ చేసిన చిన్మయ్, మరి అప్పట్లో అంత క్లోజ్ ఉన్న చిన్మయ్కి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకు కౌంటర్ జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్యలో విభేదం ఎందుకు జరిగిందో చూద్దాం. మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని వ్యాఖ్యానించారు. ఇంకా ఆ యొక్క కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని చెప్పేసిండు. ఈ వాక్యాలపై సింగర్ చిన్మయ్ స్పందిస్తూ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి పట్ల గౌరవం చూపుతూనే సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆమె మరోసారి స్పష్టంగా బలంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇంకా ఆయనకే చెప్పినట్టు కాకుండా ఇండస్ట్రీలలో జరిగే యొక్క తప్పులన్నిటినీ బయట పెట్టేసింది. ఇంకా తనలో ఉన్న ఆవేశంతో సో ఎప్పుడైతే లేదని చెప్పిండో అప్పుడు ఇంకా చెప్పేసింది ఏమేమి జరుగుతుందో. చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయ్ సోషల్ మీడియాలో వేదికగా భారీ ట్వీట్ పెట్టింది. పెద్ద ట్వీటే పెట్టేసింది. సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిదని. అంతే కదా, అద్దం లాంటిది. మనం చేస్తున్న తప్పు మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం చేసిన మిస్టేక్ వెనక మన వీపు ఎప్పుడైతే కనిపిస్తుంది అనుకుంటామో, మనం చేసిన తప్పు ఎప్పుడైతే మనకు తెలిసి వస్తుందో అప్పుడు మన వీపు మనం చూసుకున్నట్టే కదా. సో సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది అని చెప్పేసి తన నోటనే తను స్పష్టం చేసేసింది. కాస్టింగ్ కౌచ్ లేదన్న మెగాస్టార్ చిరంజీవి వాక్యాలతో సింగర్ చిన్మయ్ విభేదం వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేదని, తీవ్రమైన సమస్యగా మారిందని, కమిట్మెంట్ కు నో చెప్పిన మహిళలకు పాత్రలు అక్కడ ఏం లేదని చిన్మయ్ అన్నారు. అంటే వాళ్ళు ఏవైతే అడుగుతారో, ఏవైతే మీన్స్ ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది సెక్స్ కావాలని కోరుకుంటారంట. ఏ అమ్మాయి అయితే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకోని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారో సెక్స్ కి అగ్రి అయితేనే వాళ్ళు అనుకున్నాయని వాళ్ళతో ఫ్రెండ్లీ గానీ, వాళ్ళు ఏమైతే అనుకుంటారో యాక్టింగే గానీ, వాళ్ళకి మోటివేషన్సే గానీ, ఆ యొక్క వాళ్ళు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి వీళ్ళు ఆహా అని ఆన్సర్ ఇస్తే ఇంకా అన్ని సక్సెస్ ఇక్కడ. లేదంటే వాళ్ళకి అక్కడ చాయిస్ లేదు. అంటే తను ఆ యొక్క మహిళ అక్కడ తనకు ఎదిరించింది కాబట్టి తనకు అందులో చాయిస్ లేదని చెప్పేసి క్లారిటీగా చెప్పేసారు. చిరంజీవి గారికి గతంలో మహిళా కళాకారులను గౌరవించే సంస్కృతి ఉండేదని, అప్పుడు చిరంజీవి గారు ఒక అమ్మాయి అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేదో ప్రస్తుతం మరి ఇప్పుడు చూసినటువంటి పరిస్థితి మారిపోయిందంట. ఆమె వ్యాఖ్యానించారు. మారిపోయిందని చెప్పేసి క్లారిటీగా చెప్తుంది అమ్మాయి. ఇండస్ట్రీలో పని ఇచ్చినందుకు ప్రతిఫలంగా లైంగిక సంబంధాలను కోరడం జరుగుతుందంటూ చిన్మయ్ సోషల్ మీడియాలో వేదికగా తీవ్రంగా స్పష్టించారు. ఎవరైతే ఇండస్ట్రీలో చాయిస్ కావాలనుకుంటారో వాళ్ళకు సెక్స్ కి ఎవరైతే అగ్రి కాదో వాళ్ళకి అసలు ఇండస్ట్రీలో చాయిస్ లేదనుకో, మీరు ఒక్కసారి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ సంతోషాలకి మీరు ఆహా అన్నారంటే
ఇంకా మీకు ఇండస్ట్రీలో ప్లేస్ పొందినట్టే, లేదంటే రీప్లేస్ చేసుడే. ఇంకా ప్లేస్ లేదు అక్కడ, ఇంకా వెళ్ళిపోండి అవుట్ రైట్ గా చెప్పేస్తారంట ముఖం మీదనే. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటే పూర్తిగా అబద్ధం. ఇంగ్లీష్ లో కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల నిబంధతం అని అర్థం, కానీ సినీ పరిశ్రమలలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరేలాగా మారిపోయింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదనడం పూర్తిగా అబద్ధం. ఇంగ్లీష్ లో కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల నిబంధత అని అర్థం, కానీ సినీ పరిశ్రమలలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరేలా మారిపోయింది. మారిపోతుంది కదా. ఇంకా అలాంటి ఉన్నప్పుడు ఎందుకు మార్పులు ఎందుకు రావు? మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావు అనే పరిస్థితి ఇక్కడ చాలా చోట్ల ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న మినీ ఇండస్ట్రీలు అని చెప్పేసి చిన్న చిన్న షూట్స్ కూడా చేస్తున్నారు కదా, అందులో కూడా జరుగుతున్నాయి అంటే ఇలాంటివి. సో వాళ్ళ నోట వాళ్ళు చెప్పేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఓకే నాకు ఈ ఫీల్డ్ అనుకుంటారో అలా ఏం జరగట్లేవు అని చెప్పేసి వాళ్ళ రెస్పెక్ట్ కాపాడడం కోసం వాళ్ళు బయట పెట్టారు. అంటే అమ్మాయికి భద్రత లేదా? ఇంకా వాళ్ళ యొక్క ఇష్టాలను అవును అంటేనే అవకాశాలు ఉన్నాయా అందులో? సో ఈ యొక్క మహిళకు ఈ రోజు ఆ పరిస్థితికి తను ఫేస్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చాయిస్ ఇవ్వకపోవడంతో బయట పెట్టేసింది. వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా లోపల వాళ్ళు దాచుకుంటూనే ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి చాయిసెస్ ని యూజ్ చేసుకుంటూ ఆ ఆపర్చునిటీ కోసం వాళ్ళ శరీరకంగానే పాడైపోతున్నారు. ఈ మధ్య రోగాల పాలై చనిపోతున్నారు. అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయంటే ఇంకా ఇలాంటి ఆలోచనలు తెలిపినాక ఇంకా ఎందుకు సమాజం బాగుపడుతుంది? ఇలానే ఎక్కడ చూసినా ఇలాంటివే మొత్తం అడ్డంకులు ఉండేటివంట ఇలాంటి క్వశ్చన్సే. సో ఈ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అయితే ఫేస్ చేశారో ఈ రోజు ఆ మహిళ ఫేస్ చేసింది కాబట్టే తనకు ఇన్సల్టింగ్ ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించిందో తన నోట తనే బయట పెట్టేసింది. చూసిరు కదా, ఇండస్ట్రీ అని అంటారు చాలా వరకు. ఏం చేస్తావురా అంటే ఇండస్ట్రీకి వెళ్తాను, ఏం చేస్తావురా అంటే ఇండస్ట్రీకి వెళ్తాను, ఇండస్ట్రీని సినీ ఫీల్డ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్సే కానీ వాళ్ళ ఒక మొత్తం లైఫ్ స్టైల్ ని మార్చేసుకుంటారు సినీ ఇండస్ట్రీ కోసం. ఇలాంటి కథలు ఉంటాయి మరి సినీ ఇండస్ట్రీలో వెళ్ళే వాళ్ళు జర జాగ్రత్తగా చూడండి. ఇంకా ఎలాంటివి ఉంటాయో మీకు అగ్రి అయితే వెళ్ళొచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. ఈ చిన్మయి ఓ మహిళ ఫేస్ చేసింది ఆ ప్రాబ్లం ని కాబట్టి ఇప్పుడు తన నోట తను బయట పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పటికున్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి Time 24x7. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.